నేటి నుంచే రెవెన్యూ సదస్సులు అని చెప్పేసి ఈ వార్త చూస్తున్నాం. సో ముందే రైతు కాల్ చేసిన లైవ్లో కాబట్టి ఆ విషయాన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఈ టాపికే చెప్పుకుందాం. నేటి నుంచి రెవెన్యూ సదస్సులు భూభారతి అమల్లో భాగంగా 4 మండలాల్లో ప్రారంభం. భూ సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక దరఖాస్తు. సో ఆ సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక దరఖాస్తు ఫారంలు కూడా రెడీ చేశారు. ఇప్పుడు అవి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఆ దరఖాస్తులో ఏమేమి అడుగుతారు అనేది. మే 1 నుంచి పరిష్కారం. కలెక్టర్ల నేతృత్వంలో సదస్సులు. భూ సమస్య లేని తెలంగాణ లక్ష్యం అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటుండు. సో పోర్టల్కు 36 గంటల్లో 5 లక్షల మందికి పైగా సందర్శకులు వచ్చినట్ట. ఎంతమంది? 36 గంటలల్లో 5 లక్షల మందిగా సందర్శకులు. తెలంగాణను భూ సమస్య లేని రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతోనే భూభారతి చట్టాన్ని తెచ్చినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ చట్టాన్ని ప్రయోగాత్మకంగా 4 మండలాల్లో అమలు చేస్తున్నామన్నారు. ఆ మండలాల్లో రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలను గుర్తించేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కాజీపూర్లో గురువారం రెవెన్యూ సదస్సులను ప్రారంభించనున్నామన్నారు. చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ నేతృత్వంలో అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 4 మండలాల్లో మాత్రం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని చెప్పి కూడా చెప్పిండు. అట్లనే 18న ములుగు జిల్లా వెంకటాపూర్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులో తాను కూడా పాల్గొన్నట్లు తెలిపారు. నారాయణపేట జిల్లా మద్దూరు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి. సో ఏ జిల్లాలలో ఏ మండలాలలో ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారో మనం నిన్న కూడా చెప్పినాం కదా, ఇవాళ కూడా చెప్తున్నాం. మళ్ళీ చూడురి. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపురం మండలాల్లో భూ సమస్యలు గుర్తించేందుకు ప్రత్యేక దరఖాస్తులు రూపొందించినట్లు తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యలను మినహాయించి, సో ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉన్న వాటిని ఇప్పుడు కూడా వీళ్ళు ఏం డిస్టర్బ్ చేయరు. కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యలను మినహాయించి మిగిలిన అన్ని సమస్యలపై వచ్చిన దరఖాస్తులను మే 1 నుంచి పరిష్కరిస్తామన్నారు. సో ఇవన్నీ దరఖాస్తులు ఇప్పుడు తీసుకొని పైలట్ ప్రాజెక్టు మే 1 తారీఖు నుంచి పరిష్కరిస్తారు. మళ్ళీ ఇప్పుడే కాదు, ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు కదా పైలట్ ప్రాజెక్ట్ కింద, అవన్నీ దరఖాస్తులు తీసుకొని వాళ్ళకు కొంత మానసికంగా ధైర్యం చెప్పి అవన్నీ మే 1 తారీఖు నుంచి పరిష్కరిస్తారు. ఆ పరిష్కరించడంలో ఏమైనా సమస్యలు వచ్చినాయా, ఏమైనా ఇబ్బందులు తలెత్తినాయా అనేది చూస్తారు అప్పటి నుంచి. రెవెన్యూ సదస్సులో వచ్చే దరఖాస్తులను ఏ రోజుకి ఆ రోజు ఆన్లైన్లో నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపుతారు. సో ఎప్పుడైతే ఈ 17 తారీఖు నుంచి 18 తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్లు తీసుకుంటారు కదా తెల్ల కాగితాల మీద, లేకపోతే కొంత క్వశ్చన్ రెడీ చేసి తీసుకుంటారు. వాటిని ఎంబడెంబడ ఆన్లైన్ చేసి సంబంధిత అధికారులకు పంపిస్తారట. మండలానికి 2 గ్రామాల్లో నిర్వహించే అవగాహన సదస్సులకు కలెక్టర్లు రోజు హాజరు కావాలని కోరారు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్ బృందాలుగా ఏర్పడి అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పి కూడా సూచించారు. అవి పూర్తయ్యాక 4 మండలాల్లో నిర్వహించినట్లే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తు నమూనా ఎలా ఉంటుంది? సో దరఖాస్తులో ఏమేమి ఉంటాయి క్లియర్గా. సో రైతు ఆయనకు సంబంధించిన వివరాలు, భూభారతి చట్టం అమల్లో భాగంగా 4 మండలాల్లో భూ సమస్యలు గుర్తించేందుకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ CCLA ఆధ్వర్యంలో దరఖాస్తులు తయారు చేసిరు. CCLA ఆధ్వర్యంలో దరఖాస్తును అయితే రెడీ చేసిరు. అందులో దరఖాస్తు నంబరు, సో దరఖాస్తు నంబర్ ఉంటుంది. తర్వాత భూ యజమాని వివరాలు, యజమాని వివరాలు ఉండాలి, తొలుత నమోదు చేయాలి. ఆ తర్వాత పాస్ పుస్తకం ఉందా లేదా అది కూడా మెన్షన్ చేయాలి. పాస్ పుస్తకం ఉందైతే ఉందా లేదా, పాస్ పుస్తకం ఉందా లేదా అనే వివరాలను, ఖాతా నెంబరు, ఖాతా నెంబర్ వేయాలి, ఇంటి చిరునామా అంటే అడ్రస్, అంటే వాళ్ళు కాంటాక్ట్ చేయడానికి ఇది చిరునామాకు జాగాలకు సంబంధం లేదు కాంటాక్ట్కి. 10వ కాలం కింద భూ సమస్యలు తెలపాలి. ఈ 10th కాలం ఇంకోటి ఉంటుంది, భూ సమస్యలు ఏందో తెలపాలి. సమస్య ఇందులో భూమి కుష్కియా, థరియా, లావన్ పట్టానా, లేకపోతే ఇనామా, లావణ్య, సీలింగ్ పట్టానా, ప్రభుత్వ భూమా, భూదాన్ భూమి అని ఉందా, లేకపోతే పోడు భూ వంటి వివరాలను, భూమి ఎలా వచ్చిందనే విషయాన్ని కూడా తెలియజేయాలి. సో ఇట్లా మీ వివరాలన్నీ కూడా దీంట్లో తెలియజేయాలి. భూ సమస్యలకు సంబంధించి కొత్త పాస్ పుస్తకం రాలేదు, పాస్ పుస్తకంలో వివరాలు తప్పుగా ఉన్నాయి, ఇట్లా ఈ సమస్యలు కూడా కొత్త పాస్ పుస్తకం రాలేదు, లేకపోతే వచ్చిన పాస్ పుస్తకంలో వివరాలు తప్పుగా ఉన్నాయి, సాగులో ఉన్న భూమి కంటే పాస్ పుస్తకంలో నమోదు చేసిన విస్తీర్ణం ఎక్కువ ఉండడం, సో సాగులో ఉన్న భూమి కంటే పాస్బుక్లో భూమి ఎక్కువ ఉందనుకో,
సార్ నాకు భూమి అది వాళ్ళు వస్తారో లేదో మరి నాకదే డౌట్. పాస్బుక్ మీద ఎక్కువ భూమి ఉండి పొజిషన్లో తక్కువ ఉంటే సో వచ్చేటోళ్ళు వస్తారు. పాస్ పుస్తకంలో నమోదు చేసిన విస్తీర్ణం తక్కువగా ఉండడం, సర్వే నంబర్లు తప్పు వేయడం, పట్టాదారు పేరు తప్పుగా రాయడం, నిషేధిత జాబితాలో ఉండడం. సో నిషేధిత జాబితాలో కూడా చాలా భూములు ఉన్నాయి. సాదా బైనామా క్రమబద్ధీకరణ కాలేదు. ఇలా 11 రకాల సమస్యలు నమోదు చేసే అవకాశం కల్పించారు. 5 లక్షల మందికి పైగా సందర్శకులు. సో ఈ భూభారతి నేను చెప్పినాం కదా, ఓపెన్ చేసిన తర్వాత ఎక్కువ మంది ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తారు. దాని ద్వారా సర్వర్ బిజీ అవుతుంది. 5 లక్షల మందికి పైగా సందర్శకులు వచ్చారట. భూభారతి పోర్టల్ ప్రారంభించిన 36 గంటల్లోనే 5 లక్షల మందికి పైగా సందర్శకులు వచ్చారు. మొదటి 4 గంటల్లో ఉద్యోగులు 20,000 మంది లాగిన్ కాగా ప్రజలు 60,000 మంది అయ్యారు. సో మంగళవారం ఒక్కరోజే భూభారతి పోర్టల్ ద్వారా 1210 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఒక పోర్టల్లోనే ఆల్రెడీ మంగళవారం ఒక్కరోజే భూభారతి పోర్టల్ ద్వారా 1210 రిజిస్ట్రేషన్లు అయినాయట. ఇక పోర్టల్లో ఉన్న 9 రకాల రిజిస్ట్రేషన్లు అమెరికా గందరగోళంగా ఉన్నందున ఫిర్యాదు రావడంతో వాటిలో మార్పులు చేసేందుకు అధికారులు చేపట్టారు. సో 9 రకాల రిజిస్ట్రేషన్ల యొక్క అమెరికా అనేది సో ఆ షెడ్యూల్ అనేది కొంచెం కింద మీద ఉంది కాబట్టి మార్పులు చేసేందుకు అధికారులు చేపట్టారు, చర్యలు చేపట్టారు. సో ఇట్లా చర్యలు చేపడతారు. ఇక మీకు ఒక్కసారి